మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సకల భక్తుల ప్రసాదరావు నిర్వహణలో విశాఖపట్నం గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్లో గల జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ జ్యోతిరావు పూలేకి నివాళులు అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీమతి హరివెంకట కుమారి, మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు డిప్యూటీ మేయర్ సతీష్ కుమార్, రాష్ట్ర అనుబంధ విభాగం అధ్యక్షులు జాన్ వెస్లీ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు। జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది। వారు వెనుకబడినటువంటి తరగతుల వరకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి, ఎంతోమంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించినటువంటి మార్గం, వారి ఆశయాలు, వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి 5 సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో, రాష్ట్రంలో అసలు ఎన్ని కులాలు, ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి, ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు। 56 బీసీ కార్పొరేషన్, దాదాపు 139 బీసీ కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్స్ని, వివిధ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి వారికి తగినటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం, మా ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అది కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ, లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ, లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు। రీసెంట్గా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఎప్పుడూ కూడా బీసీలకి, ఎస్సీలకి ఇచ్చినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానం గతంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా చేయలేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం। ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం। పూర్తిగా ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏంటి, గడిచినటువంటి 6 నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి అనేటువంటిది ఒకసారి దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం। నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి। మేము మా VST న్యూస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।